తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మనం చేసేది చికెన్ కర్రీ అనమాట. యాక్చువల్ చికెన్ కర్రీ చేయడానికి మెయిన్ ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఉగాదిగా అని చెప్పి ఇంటికి రమ్మన్నారు అనమాట మమ్మీ డాడీ. సరే అని చెప్పి చికెన్ తినక నాన్ వెజ్ తినక బాగా రోజులు అని చెప్పి తలకాయ కూర తెస్తేనే వస్తా అని చెప్పి సరే తెస్తామని అన్నారు. ఇంటికి వచ్చినాక చూస్తే ఉగాది కదా నాన్ వెజ్ తినొద్దుగా అని చెప్పి చావు దెబ్బ కొట్టారు. సో మనం జర డల్ అయిపోయినాం. అందుకే నెక్స్ట్ రోజు పొద్దునే లేసి మనం చికెన్ తెచ్చేసుకున్నాం, కేజీ చికెన్ తెచ్చుకున్నాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇంట్లో జర మనకు ఫ్యాన్స్ ఉన్నారనమాట చికెన్కి, మనం జర వేరే స్టైల్లో చేస్తామని చెప్పేసి. సో అదే ఈ వీడియోలో అప్లోడ్ చేద్దాం. మనం చికెన్ చేస్తే జర హోటల్ స్టైల్ అరోమా, హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకే కేజీ చికెన్ తెచ్చుకున్నా. ఆ చికెన్ ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి ఇప్పుడు వీడియో చేసేద్దాం. సో లెట్స్ సీ. యాక్చువల్లీ చికెన్ 280 రూపీసే, కానీ మమ్మీ దగ్గర మనం 350 రూపీస్ తీసుకున్నాం. ఎందుకంటే 70 రూపీస్ స్కామ్ అనమాట. మన దగ్గర ట్రైపాడ్ లేదు కాబట్టి వీడియో కొంచెం షేకింగ్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 1.5 టేబుల్ స్పూన్స్ స్టార్టింగ్లో వేసుకోండి. కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ అల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత పసుపు లాస్ట్లో వేసుకుందాం. 2 మినిట్స్ ఆగి పెరుగు 250 గ్రామ్స్ వేసుకోవాలి. మన దగ్గర ఇంట్లో కుండ ఉంది కాబట్టి, కుండలో మమ్మీ చేసిన పెరుగు ఉంది కాబట్టి మనకి పెరుగు ఖర్చు కూడా సేవ్ అయినట్టే. పెరుగు ఎందుకు వేయాలంటే పెరుగు వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది, ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. అందుకు పెరుగు వేసుకోవాలన్నమాట. సో ఇంట్లో మమ్మీ చేసిన పెరుగు ఉంది కాబట్టి మనకు పెరుగు ఖర్చు కూడా సేవ్ అయినట్టే. ఇంకా 1 కేజీ చికెన్కి అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ ఆఫ్ పెరుగు పడుతుంది అనమాట. అప్పుడే మంచి గ్రేవీ అండ్ టెక్స్చర్ వస్తుంది. ఇంకేదంటే మా మమ్మీ మంచిది బ్రో, మనకు పైసలు సేవ్ చేస్తుంది, ఇంకా ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఇప్పుడు పెరుగేసి పిసికేయడమే, ముక్కకి బాగా పట్టేయండి, అప్పుడే టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చచ్చిన చికెన్ పాపను 30 to 40 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్ లేకుంటే ఏం పర్లేదు, క్యాప్ క్లోజ్ చేసి సైడ్కి పెట్టేయండి. 30 to 40 మినిట్స్ ముక్కకి బాగా పడుతుంది అనమాట కారం ఉప్పు. కానీ ఈ 30 to 40 మినిట్స్ గ్యాప్లో మనం మసాలా రెడీ చేసుకుందాం, ఇంకా కావాల్సినవి కట్ చేసుకుందాం. అంటే కర్రీ కోసం బ్రో. ఇప్పుడు మనం చేసే చికెన్కి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఈ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లోనే సింపుల్గా దొరికేసాయి. ఫస్ట్ 4 to 5 లవంగాస్ కావాలి, 1 చెక్క మాత్రం చూసేసుకోండి, లేకపోతే కర్రీ తీయగా అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ సాజీరా, 4 ఇలాచి, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి పౌడర్ పట్టేయడమే. కానీ నా దగ్గర ఈ రోల్ ఉంది కాబట్టి రోట్లో దంచుతున్నా. అయినా ఈ రోట్లో వేస్తే వచ్చే ఆ టేస్టే వేరండి. ఈ మసాలాను మాత్రం బౌల్లో అస్సలు వేయకండి, ఎందుకంటే మళ్ళీ బౌల్ కూడా మనమే కడగాల్సి వస్తుంది. అయినా వంట వండడం అంటే కర్రీ చేసి తినేసేయడం కాదండి, వండిన గిన్నెలు కూడా కడగడం. కర్రీ కుండలనే చేస్తే జర క్రేజీ ఉంటుంది వీడియో అనుకున్నా, కానీ కుండల వీడియో తీయడానికి కరెక్ట్ వస్తలేదు. సో మళ్ళీ కడాయిలోనే. సో ఈ మ్యారినేట్ చేసిన 1 hour గ్యాప్లో మనం ఈ ప్లేట్లో చూపించినట్టు బిర్యానీ ఆకు 2, 3 ఆనియన్స్ ఇట్లా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 3, ఒక 2 inches వరకు కట్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు కొంచెం, కసూరి మేతి 1 స్పూన్. కసూరి మేతి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. సో ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు 2 వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ నేను మంట కొంచెం పెద్దగా పెట్టినా, ఇంకాసేపు వదిలేస్తుంటే నా కరివేపాకు ఎవరైనా అస్థికలు అయిపోతుండే కావచ్చు. ఇప్పుడు ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనిపించినప్పుడు కొంచెం కసూరి మేతి వేసేయాలి అందులో. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చచ్చిన చికెన్ పాపని కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత మాత్రం కంపల్సరీ పెట్టాలి. మూత మర్చిపోయినాం అనుకో మనకి గ్రేవీ రాదు. ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టుకొని ఒక 5 minutes అట్లా వదిలేసేయాలి. ఈ 5 minutesలో నేను నా లైఫ్లో జరిగిన ఒక క్రేజీ మూమెంట్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది ఇప్పటివరకు ఎవరితోనే షేర్ చేసుకోలేదు. అదేంటంటే అప్పట్లో ఈ పాటకి వైబ్ అయ్యే రోజులు అవి. అంటే డిప్లొమా 2nd year అనమాట. నేను ప్రైవేట్ హాస్టల్లో ఉండేటోని. 7th Sense మూవీలో బోధిధర్మకి అన్నంలో విషం పెట్టినరు అని చెప్పేసి అతను తినేటప్పుడు తెలుస్తుండే అతనికి, కానీ మా హాస్టల్లో ఫుడ్ వండేటప్పుడే మాకు తెలుస్తుండే వాళ్ళు విషమే ఉంటున్నారు అని చెప్పేసి. సో ఇది తింటే పోతాంరా బాబు అని చెప్పేసి సొంతంగా రూమ్ పెట్టినా అనమాట ఒక్కనే. సో రూమ్ పెట్టడం బాగానే ఉంది, కానీ వంట కూడా రావాలి కదా.
రూమ్ పెట్టిన ఆనందంలో చికెన్ కొనుక్కున్నా కానీ చికెన్ వండటం రాదే. సో ఈ ఫుడ్ తింటే మనం పోతామని చెప్పి అనిపించినాక సొంతంగా ఒక్కనే రూమ్ పెట్టేసిన. రూమ్ పెట్టిన ఆనందంలో చికెన్ కొన్నా, చికెన్ వండడం రాదు. పోనీ మమ్మీకి పిన్నికి ఫోన్ చేసి చికెన్ ఎట్లా వండాలని అడుగుదామంటే నీకు ఎవడు పెట్టిన కష్టాలు రాయి అని చెప్పేసి తిడతారని చెప్పి వాళ్ళకు కూడా ఫోనే చేయలే. సరే తెచ్చేసినాంగా చికెన్ ఎట్లనో ఒకలాగా వేసుకోవాలని చెప్పేసి యూట్యూబ్లో చూసుకొని చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా. సరే అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే సడన్గా నాకు ఒక అన్నోన్ కాల్ వచ్చింది. ఎవర్రా అని చెప్పి కాల్ ఎత్తితే హలో ఎవరు అంటే హలో నేను మానస అని చెప్పి అన్నారు అనమాట. ఏ మానస అని చెప్పి నేను షాక్. అంటే మన స్కూల్ క్లాస్మేట్లో కానీ ఎవరు మానస లేరు, డిప్లొమా క్లాస్మేట్ నా 3Bలో కూడా ఎవరు మానస అని లేరు. ఎవరమ్మా నువ్వు అంటే తను ట్యూషన్ మానస అంట, ట్యూషన్ మెట్. నేను డిప్లొమాలో ఒక 3 months ట్యూషన్ పోయినా. తిను సివిల్ అనమాట. సో తిను కాల్ చేసి ఏదో నోట్స్ కోసం కాల్ చేసింది. సో తనతో అలా మాట్లాడుతూ తను ఏం చేస్తున్నావు అంటే ఇట్లా చికెన్ తెచ్చుకున్నా మనకు చేయడానికి రాదు అంటే చికెన్ ఎలా చేయాలో గైడ్ చేసింది అనమాట. సో చికెన్ కంప్లీట్ అయ్యాక నా రియాక్షన్ లైఫ్లో ఒక క్రేజ్ మూమెంట్ అనమాట. ఒక అమ్మాయి నా నెంబర్ కోసం ఒక 3 days వెతికింది అని చెప్పేసి. ఇంకోటి నా లైఫ్లో ఫస్ట్ టైం నా ఫస్ట్ చికెన్ ఒక అమ్మాయి చెప్తే నేను చేయడం. అది ఇప్పుడు చికెన్ చేసినాం కాబట్టి నాకు అది ట్రిగర్ అయింది అనమాట. అందుకే మీతో కలిసి షేర్ చేసుకుంటున్నా. సో ఇట్లా మీకు కూడా ఉంటాయి కదా, అయినో మీకు కూడా ఉంటాయి. నికృష్టుడా, దరిద్రుడా, అమావాస్య పుట్టినోడా, పాపోరా, నీకు అసోదమే లేదురా. సో ఇప్పుడు మన చికెన్ కాడికి వచ్చేద్దాం. మూత ఓపెన్ చేసేసి ఒక 2 tablespoons కారం వేసుకొని ఇంకా మీకు సెట్ అయ్యేటంతా కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత కలిపేసి ఒక 1 minute పెట్టేయండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో అందరికీ సరిపోవాలి కాబట్టి నేను వాటర్ యాడ్ చేసిన, లేకపోతే వాటర్ వేసుకోకండి. అండ్ ఇప్పుడు చూడండి ఒకసారి, చూడండి ఆ కోడిపాప ఇన్ని మంత్స్ తను తాగిన వాటర్లోనే లడుక్ బుడుక్ అని ఎంత మంచిగా ఉడుకుతున్నదో. అలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న మన హోమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ మసాలా ఉంది కదా, మసాలా మొత్తం ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక క్యాప్ పెట్టేసుకొని ఒక 3 minutes లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇప్పుడు ఇంకో క్రేజీ విషయం చెప్తా ఇనుర్రి. ఇదే మసాలా నేను మగధీర షూటింగ్ అప్పుడు రామ్ చరణ్ గారికి చికెన్లో వేసుకోండి సార్ బాగుంటుంది అని చెప్తే రామ్ చరణ్ గారు ఆ మసాలాతో కర్రీ చేసుకొని తిని మసాలాలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ గురించి ఏమన్నారంటే క్రేజీ కదా. ఇక మన ఫైనల్ టచ్ మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేయడమే. అదేంటో అండి, ఏ కర్రీ అయినా సరే లాస్ట్కి కొత్తిమీర వేస్తే వచ్చే అరోమానే వేరే. ఇప్పుడు వేడి బగారన్నంలో మనం ఇప్పుడు చేసిన చికెన్ వేసుకొని ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? ఇంకా డైలాగ్. ఈ వీడియోతో నా ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే, నాకు ఒక పెద్ద మనిషి చెప్పిన మంచి మాటని మీతో షేర్ చేసుకుంటున్నా. వంట వండుకోవడం, నీ పనులు నువ్వే చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు కడుక్కోవడం నీవి మాత్రమే కాదు, నేను నమ్ముకున్న వాళ్ళకు కూడా సేమ్ పనులు చేసి పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ముసలి అయిన నీ పేరెంట్స్కి కానీ, లేకపోతే ఫ్యూచర్లో వచ్చిన నీ వైఫ్ ఆర్ హస్బెండ్కి కానీ చేసి పెట్టడం. ఇవన్నీ క్వాలిటీస్ నీలో ఉంటేనే నువ్వు ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఆర్ జెంటిల్ మ్యాన్ అని చెప్పి ఒప్పుకో, లేకపోతే నువ్వు ఒక అని చెప్పిండు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Okay, we will meet in the next class. Okay, bye.